నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. తాజాగా ఏపీ రాజకీయాలలో నారా లోకేష్ గారి పేరు అయితే ఈ మధ్యన బాగా బలంగా వినపడుతుంది. ఒక రకంగా ఆ ట్రెండ్ సెట్టర్గా మారాడు. ఎందుకంటే ఎంతోమందికి ఉంటే నారా లోకేష్ లాగా ఉండాలి, నారా లోకేష్ లాగా పాలించాలి అనే ఒక అభిప్రాయాన్ని కలిగించేలా చేశాడు. గతంలో ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నాడో మనం చూసాం. ఇటీవల ఇతర దేశాలు ఇరుక్కున్న వారిని తీసుకురావడం కానివ్వండి, నూజివీడు ట్రిపుల్ విద్యార్థులు సమస్య చెప్పగానే వెంటనే రంగంలో దిగటం కానివ్వండి, ఇప్పుడు తాజాగా విద్యకు సంబంధించిన పథకాలన్నిటికీ కూడా ఎవరైతే ఆ దేశభక్తి ఉన్నవాళ్ళు, భరతమాత ముద్దు బిడ్డలుగా పేరొందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ పేర్లు పెట్టి ఒక నూతన సాంప్రదాయానికి అయితే తెరదీసినట్టు కనపడుతుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా అభినందించలేకుండా ఉండలేకపోయారు. సో ఏంటి నారా లోకేష్ గారు ఖచ్చితంగా నేను ఇందాక అన్నట్టుగా ట్రెండ్ సెట్టర్గా మారతారంటారా? ఇప్పుడు ఇది నాకు చూస్తుంటే గతంలో ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తొస్తూ ఉందండి. కాంగ్రెస్లో ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు యంగ్ టర్క్స్ అని ఒక యువనేతలు, ఆ యువనేతల్లో యంగ్ టర్క్స్లో ప్రధానమైన వ్యక్తి ఎవరో తెలుసండి. తర్వాత చంద్రశేఖర్ గారు ప్రైమ్ మినిస్టర్గా కూడా చేశాడు. చంద్రశేఖర్ గారు ఆయన కూడా యంగ్ టర్క్. తర్వాత మన దగ్గర చెప్పాలంటే ఇప్పుడు ఈ తరం వాళ్ళకి కృష్ణకాంత్ గారిని మన దగ్గర గవర్నర్గా చేశాడు. ఓకే, ఆయన కూడా యంగ్ టర్క్. ఇలా యంగ్ టర్క్లని ఆ రోజుల్లో విత్ ఇన్ ద పార్టీలో అంటే నూతన వరవడి సృష్టించడం కోసం కాంగ్రెస్లో యంగ్ టర్క్స్ అని వచ్చారు. ఇప్పుడు అట్లాగే ఇవాళ లోకేష్ గారిని చూస్తుంటే నాకు ఆ యంగ్ టర్క్ మూమెంట్ గుర్తొస్తుందండి. ఇప్పుడు పార్టీని ముఖ్యంగా ప్రభుత్వాన్ని ప్రక్షాళన చేయటం ఈ 5 సంవత్సరాల్లో 2019 నుంచి 24 దాకా ఒక మాఫియా నడిచిందండి. ప్రభుత్వం నడవల. ఆ మాఫియా అన్నిటికీ వాళ్ళ పేర్లే కీర్తి కండూతి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత వయసు ఉందండి? నిజంగా ఒక 80 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళు పెట్టుకున్నారంటే అర్థం ఉంది. ఇవాళ అతను ఒక కొత్తగా ఫస్ట్ టైం చీఫ్ మినిస్టర్ అయ్యి కీర్తి కండూతో ఎన్ని పథకాలకు ఆయన పేరు పెట్టాడండి, ఎన్ని పథకాలకు వాళ్ళ తండ్రి గారి పేరు పెట్టాడండి. అంతకుముందు ఎవరు ఆంధ్రప్రదేశ్లో నాయకులు లేరా? దేశవ్యాప్తంగా అంతకుముందు రాష్ట్రపతిగా చేసిన అబ్దుల్ కలాం గారి పేరున్న తీసేసి జగనన్న విద్యా ఆణిముత్యాలని పెట్టాడు. ఆయనకి ఈయనకి ఏమైనా పోలిక అండి? అసలు ఎవరు ఈ అబ్దుల్ కలాం గారు? ఆయన పెద్ద సైంటిస్టు, స్పేస్ సైంటిస్టు. హైదరాబాద్లో డిఆర్డిఎల్లో దీంట్లో కూడా పనిచేశాడు. ఆయన పెద్ద పెద్ద ఈ రాకెట్ వీటి మీద మిసైల్స్, మిసైల్ మ్యాన్ అంటారు. మిసైల్ మ్యాన్ అంటారు ఈయన్ని. ఆ మిసైల్ మ్యాన్ పేరున్న దాన్ని తీసేసి ఎవడన్నా జగనన్న నువ్వెవరివి, మొన్న చీఫ్ మినిస్టర్ అయ్యావు, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో, తర్వాత వచ్చే గవర్నమెంట్లు అయినా పెడితే నువ్వైనా పెట్టుకోవచ్చు. కానీ ఫస్టే ఈ ఆణిముత్యాలు జగనన్న నీకు ఎక్కడన్నా ప్రశ్న అడిగితే ఇంగ్లీష్లో ఇట్ ఈస్ టూ లాంగ్ ఏ క్వశ్చన్ అంటాడు, అర్థం కాక చెప్పలేక. ఆయనకుంటే చదువు ఏంటండి? అట్లాంటి మనిషి అసలు తీయటం అనేది ఎంత. తర్వాత ఎన్టీ రామారావు గారు యుగపురుషుడు. తెలుగు జాతి ఉన్నంతకాలం, తెలుగు భాష ఉన్నంతకాలం ప్రపంచవ్యాప్తంగా ఎన్టీ రామారావు గారిని మర్చిపోలేరు. జాతీయ స్థాయిలోనే తెలుగు భాష గుర్తింపు కాదు, అంతర్జాతీయ స్థాయిలో తీసుకొచ్చారు. తెలుగు జాతి అంటే ఎన్టీఆర్, ఎన్టీఆర్ అంటే తెలుగు జాతి అనే ప్రత్యామ్నాయంగా కనపడిన వ్యక్తిని ఆయనకి ఎట్లా అనిపించిందండి? సొంత కుటుంబ సభ్యులు కూడా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు ఒప్పుకోలేదండి. వాళ్ళు కూడా తప్పే అన్నారు. ఇవాళ కూడా షర్మిల్ గారు ఆ మాటే చెబుతుంది. విజయమ్మ గారైనా ఆమెకు తెలుసు, విజయమ్మ గారికి ఒక విలువలు ఉన్నాయండి, ఒక గౌరవం ఉంది. ఆమెకి రాజకీయాల్లో ప్రమాణాల గురించి ఆమెకు అవగాహన ఉందో. ముఖ్యమంత్రి భారీగా రాజశేఖర్ రెడ్డి గారు ఎలా ఉండేవాడు, ఆయన దగ్గర ఆమె ఒక జీవిత భాగస్వామిగా కొన్ని విలువలకు కట్టుబడి ఉన్న మనిషి ఆమె కూడా అప్రిషియేట్ చేయదు ఇది. అట్లాంటిది నువ్వు చేసావు. ఇప్పుడు వీళ్ళు తెలుగుదేశం వచ్చిన తర్వాత లోకేష్ గారు ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నాడు. యూనివర్సిటీల్లో గతంలో వైఎస్ఆర్సీపీ కండవాలు కప్పుకుని మీటింగులకు వచ్చిన వైస్ ఛాన్సలర్ నియమించాడండి ఆయన సామాజిక వర్గం అయితే చాలు ఎవరినైనా కూడా. నిన్న ఒక యూట్యూబ్ ఛానల్లో కూడా చూసి 700 మందిని ఇట్లాంటి వాళ్ళని నియమించుకున్నాడు. ఒకసారి నేను ఒక గృహప్రవేశానికి వెళ్తే, ఒక జర్నలిస్ట్ గృహప్రవేశానికి, అది ఆయన కూడా ఆ సామాజిక వర్గం. అక్కడికి వచ్చిన వ్యక్తులు ఆర్ ఫ్యాక్టర్ అని మాట్లాడుకుంటున్నారండి. ఆర్ ఫ్యాక్టర్ వలన ఆ అపాయింట్మెంట్ జరిగింది, ఇది జరిగిందని. వాళ్ళు అదే సామాజిక వర్గం. అంత విచ్చలవిడిగా అయిపోయింది ఆ పరిస్థితి. ఆంధ్ర యూనివర్సిటీ ప్రసాద్ రెడ్డి గారు వీసీ ఏంటండి, అదే ఆయన ఒక్కడే పైకి కనపడుతున్నాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా అదే. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ కింద వాళ్ళందరినీ కూడా అదే సామాజిక వర్గంతో నింపుతున్నారండి. వీళ్ళు అక్రమంగా నియమితులు అవటం ఒకటి, ఆ తర్వాత అదే సామాజిక వర్గాన్ని నియమించుకోవటం ఒకటి. ఈ పరిస్థితుల్లో ఇవాళ లోకేష్ గారు
సరస్వతి విద్యాలయాలన్నీ సరస్వతి నిలయాలుగా మారుస్తూ ఉన్నాడు. తర్వాత ఇవాళ ఈయన సర్వేపల్లి రాధాకృష్ణ గారు పేరు పెట్టారంటే విద్యా కానుక. అది అంతకుముందు ఏంటంటే 2019 నుంచి 24 దాకా జగనన్న విద్యా కానుక. ఆయన డబ్బులు ఏమైనా ఇస్తున్నాడు జేబులో నుంచి? ఎవరి పేరు పెట్టారో? సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరండి. ఆయన మచిలీపట్నం నోబెల్ కాలేజీలో లెక్చర్గా పనిచేశాడు. ఇవాళ ప్రముఖ అసలు దేశంలో ఇవాళ టీచర్స్ డే అని జరుపుకుంటారు ఆయన బర్త్డేని. సర్వేపల్లి రాధాకృష్ణ గారు రాష్ట్రపతిగా పనిచేశారు, ఆయన పేరు పెట్టారు. అది ఒక పద్ధతి అండి, యువతలో స్ఫూర్తి ఇవ్వాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గుర్తుందో లేదో, విద్యార్థుల మీటింగులకి వెళ్ళి పేరెంట్స్ ఉన్న సాట ఏ పార్టీ నా ఇంటికి కూడా పీకలేదని మాట్లాడాడు. విద్యార్థుల సభలో. అసలు అది ఏ వేదిక అని కూడా ఆయనకి అర్థం కాదండి. ఏమన్నా రాజకీయాల మీద నువ్వు మాట్లాడు, ఎన్నికల సభల్లో మాట్లాడుకో, తప్పులేదు. స్టూడెంట్స్ నువ్వు వెళ్ళటమే ఎక్కువ అనుకుంటే నీ సంస్కారం వాళ్ళకు కూడా చేశాడు, పూశాడు. ఇలాంటి స్ఫూర్తి దాతల పేరు పెట్టుకుంటే ఇవాళ విద్యార్థులకు కూడా ఎవరైనా తెలుసుకునే ఒక అవకాశం ఏర్పడుతుంది. అట్లాగే జగనన్న గోరుముద్దండి, అది ఎవరో ఈ పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనం పేరు. ఏం గోరుముద్దండి ఈయన పెట్టేది? అసలు ఎవరికన్నా ఆయన మీకు ఇది ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లు మూయించేశాడు కదండి. అట్లాంటి వ్యక్తి గోరుముద్ద పెడతాడా? పేద ప్రజలకి నోటికాడ కొట్టేసిన ఆయన ఇప్పుడు దాన్ని డొక్కా సీతం గారండి. ఆమె జీవితకాలం అంతా వాళ్ళ ఆస్తి మొత్తం కూడా అయిపోయినా కూడా ఎవరినన్నా అభ్యర్థించి తీసుకొచ్చి ఆమె జీవితకాలంలో ఇంటికి వచ్చిన వ్యక్తికి భోజనం పెట్టకుండా లేదండి. ఒక అన్నదాన సత్రం ఆమె జీవితకాలం అంతా చేసింది. అలాంటి డొక్కా సీతం గారు పేరు పెట్టారు. అట్లాగే ఇప్పుడు ఇంకోటి మన జగనన్న ఆణిముత్యాలు ఇందాక చెప్పా కదండి, అబ్దుల్ కలాం గారు పేరు పెట్టారు. ఇవన్నీ కూడా ఆయన చెప్పిన తీరైతే మంచిగా అనిపించిందండి. పవన్ కళ్యాణ్ గారు కూడా ట్వీట్ చూశాను నేను, చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు మంచి స్ఫూర్తినిచ్చే జాతీయ స్థాయిలో ఆణిముత్యాలు వీళ్ళందరూ కూడా పూజించదగిన వ్యక్తులు, వాళ్ళ పేరు పెట్టడం నాకు సంతోషంగా అనిపించింది. ఈ నిర్ణయానికి నేను అభినందిస్తున్నాను అని చెప్పి ఆయన మెచ్చుకున్నాడు. విద్యార్థులు కూడా ఈ పేర్లు పెడితే కనీసం ఎవరు వాళ్ళనే తెలుసుకుంటారు, వాళ్ళకి గౌరవం పెరుగుద్ది. అవసరమైతే రేపు పొద్దున అదిగో వీళ్ళు ఇంత మహోన్నతులు కాబట్టి ఈ పేరు పెట్టారు అవ్వాలనే ఒక స్ఫూర్తి వస్తుంది పిల్లల్లో. ఇంటికి పీకే వాళ్ళని పెడితే పథకాల పేర్లు, పథకాలకేమో ఆయన పేరు పెట్టుకుంటాడు, సభలోకి వెళ్ళి నా వెంటికి పీకలాడు అంటాడు. ఏందండి ఎంటుకలు పీకేది? ఈ ఎంటుకలు చీఫ్ మినిస్టర్లకి ఏం గతి పట్టాలో అదే పట్టించారు. అదేలేండి, మొన్న ఐఏబీకి పక్కన కూర్చోబెట్టారు కదా. ఇంకా బుద్ధి రాకుండా ఇంకా మాటలు మాట్లాడితే ఇక ఆ పరిస్థితి కూడా ఉండదు వచ్చే ఎలక్షన్ నాటికి. సుధాకర్ గారు, ఇప్పుడు నారా లోకేష్ గారు చంద్రబాబు గారి రాజకీయ వారసత్వంతో పాటు ఆయన విధానాలను కూడా చంద్రబాబు గారు కూడా అదే చెప్తారు. మనం శాశ్వతం కాదు, పార్టీలు శాశ్వతం కాదు, బట్ ప్రజాస్వామ్యం అనేది శాశ్వతం. మనం ఎక్కడున్నా కానీ మనం చేసిన పని గుర్తుండాలనే ఒక సూక్తి ఎప్పుడూ చెప్తుంటారు. సో లోకేష్ గారు ఇప్పుడు అదే తీసుకుని ముందుకెళ్తున్నారా అనే అనుమానం కలుగుతుంది. నిజమే అంటారా? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఇట్లా కనుక మన పూర్వీకులు మనం గౌరవిస్తే మనకు వచ్చే తరంగా మన గౌరవిస్తండి. అది ఆచరణలో చూపించాలి. ఆ సంస్కారం నేర్పాలి బిడ్డలకి. ఎంటుకల సంస్కారము ఇలాంటి పిచ్చి పిచ్చి కాదు. ఇతరుల విగ్రహాలు పగలగొట్టించడం, లేకపోతే ప్రజల మీద ఎవరైతే ఎన్నుకున్నారో వాళ్ళని శత్రువులుగా భావించి దాడులు చేయించడం, తర్వాత కుసంస్కారంతో మాట్లాడటం, ఇది కరెక్ట్ కాదండి. రాజశేఖర రెడ్డి గారు కూడా ఇలాంటి పిచ్చి పనులు ఆయన చేయలేదండి. ఈ ప్రతిపక్షాలను కూడా గౌరవించాల్సిన రీతిలో గౌరవించేవాడు ఏ వ్యక్తినైనా, ఏ వ్యవస్థనైనా. అది కరెక్ట్ అండి. ఇప్పుడు లోకేష్ గారు ఇప్పుడు ఈ పని చేయటం వలన పిల్లల్లో కూడా ఒక మంచి భావనలు ఏర్పడతాయండి. అది తర్వాత వచ్చే తరాలకు కూడా మంచి సంస్కారం మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అభినందించాలి ఇటువంటి నిర్ణయాన్ని.